అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. జీవి రెడ్డి రాజీనామా తెలుగుదేశం పార్టీలో అదే పక్క ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తుందా లేదా? చూసుకుంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్గా ఆయన బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ఓ పక్క పార్టీకి సంబంధించి కావచ్చు, ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ నడుస్తుంది. జీవి రెడ్డి రాజీనామాకు సంబంధించి రాబోయే ఎలక్షన్లు ఏదైతే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ మరి 2 రోజులు జరగనున్నటువంటి నేపథ్యంలో ఈ రాజీనామా ఆ ఎలక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుందా లేదా? ఇవన్నీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నిన్న సాయంత్రం చూసుకుంటే జీవి రెడ్డి గారు రాజీనామా చేస్తున్నట్టు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఓ పక్క ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు అన్ని డిబేట్స్లో ఇదే చర్చ నడుస్తూ ఉంది. నిజాయితీగా పనిచేసిన వ్యక్తిని పక్కన పెడుతున్నాం అని చెప్పేసి ఓ పక్క, మరో పక్క చంద్రబాబు నాయుడు గారి పాలన మీద కూడా ఈ అనుమానాలు పుట్టిస్తూ ఉంది. మొత్తానికి ఉదంతో గురించి కావచ్చు, దీని గురించి మీరే ఉంటారు? వాస్తవంగా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా జీవి రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు విజయవాడలో తన ప్రమాణ స్వీకారానికి నేను కూడా హాజరు కావడం జరిగింది. తన ఆహ్వానం మేరకు నేను కూడా హాజరు కావడం జరిగింది. ఆ కార్యక్రమం ఎంత రంగరంగ వైభవంగా జరిగిందో, ఎంతమంది తన హితులు సన్నిహితులు తను రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పని కోరుకునేవాళ్ళు ఎంతమంది అక్కడికి హాజరు కావడం జరిగిందో, ఆ కార్యక్రమం తర్వాత జరిగిన లంచ్, ఒక చిన్న గెట్ టుగెదరు, ఇవన్నీ ఇప్పటికి ఇంకా కళ్ళ ముందే ఉన్నాయి. ఎందుకంటే చాలా కొద్ది మాసాల క్రితమే ఈ సంఘటనలో ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. అటువంటి జీవి రెడ్డి పదవీ కాలం ఇంత వేగంగా ఇంత వివాదాస్పదంగా ముగుస్తుంది అని చెప్పని నేను ఊహించలా. అయితే జీవి రెడ్డి యాటిట్యూడు, అంటే తన అగ్రెషను, తను చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవటం, ఇవి చాలా సమీపంగా చూస్తున్న నేపథ్యంలో తనతోటి ఈ మీడియా చర్చల ద్వారానే కొంత ఇంటిమసీ ఏర్పడటం, ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉండటం, మాట్లాడుతూ ఉన్న నేపథ్యంలో గతంలో కూడా ఒకసారి బహుశా సెప్టెంబరు చివరి వారంలో అనుకుంటా, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదట నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదలైన సందర్భంగా ఆ లిస్టులో తన ప్రస్తావన లేకపోవడంతో ఆగ్రహించిన జీవి రెడ్డి ఒక మీడియా చర్చలో లైవ్ డిబేట్లోనే తన అసంతృప్తి వ్యక్తం చేసిన తీరు నేపథ్యంలో ఆ తర్వాత కలిసినప్పుడు నేను తనని సున్నితంగా మందలించడం జరిగింది. నీ వయసు రీత్యా చాలా సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఉన్న నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో నీకున్న రేపో నేపథ్యంలో, తెలుగుదేశం శ్రేణుల్లో నువ్వు సంపాదించుకున్న గౌరవం నేపథ్యంలో ఇటువంటి తొందరపాటు భావావేశపు ప్రస్తావనలు ప్రకటనలు భవిష్యత్తులో చేయొద్దు. తెలుగుదేశం పార్టీలో చాలా సామాన్యులకి చాలా ఉన్నత స్థానం దక్కి చాలా అత్యున్నత స్థాయికి చేరిన నాయకులు చాలామంది ఉన్నారు. నీ వయసు రీత్యా చూసుకున్నప్పుడు రేపు భవిష్యత్తులో ఏ స్థాయికైనా ఎదగటానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో మరొకసారి ఇటువంటి తొందరపాటు పనులకు పాల్పడద్దు. నీ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం చాలామంది చేస్తున్నారు. వాళ్ళు వ్యక్తం చేయాలి అనుకున్న అభిప్రాయాలని నీ నోటి ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాటికి నువ్వు ఆస్కారం కలిగియొద్దు అని చెప్పని నేను తనకి సున్నితంగా హెచ్చరించడం జరిగింది. తన శ్రేయస్ కోరే ఇటువంటి వాటికి ఆస్కారం కలిగియొద్దని చెప్పని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన నేపథ్యంలో తను కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. తను కూడా వాస్తవేనండి మీరు చెప్పిందని చెప్పని అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎన్నాళ్ళో బట్టల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారా ప్రకటించిన రెండో లిస్టులో తను కూడా ఊహించని పెద్ద పదవి ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవి కట్టబెట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మేము కలిసినప్పుడు మాట్లాడుకున్నప్పుడు కూడా తను చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. నేను గతంలో ఎమోషనల్గా బర్స్ట్ అయ్యి చంద్రబాబు గారి పట్ల నా అసంతృప్తి వ్యక్తం చేసినా కూడా బాబు గారు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా నాకు ఇటువంటి అవకాశం కల్పించడం ద్వారా 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వారి పెద్దరికాన్ని వారు చాటుకున్నారు. నేను కూడా నా లాయల్టీని నిలబెట్టుకుంటాను, నేను చిత్తశుద్ధితో అంకిత భావంతో నిజాయితీగా పనిచేస్తానని చెప్పని తను చెప్పడం కూడా జరిగింది. వాస్తవంగా నేను వాడిన ఈ 3 పదాల విషయంలో నాకెక్కడా డిస్ప్యూట్ లేదు. తన చిత్తశుద్ధి విషయంలో కానీ, తన అంకిత భావం విషయంలో కానీ, తన నిజాయితీ విషయంలో కానీ. కానీ తాను
చాలా త్వరగా ఎమోషనల్గా స్పందించే తీరు విషయంలో మాత్రం నాకు కంప్లైంట్ ఉంది. తాను ఫైబర్నెట్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ వ్యవస్థలో గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన అవినీతి, లోటుపాట్లు, ఉల్లంఘనలు, నిధుల దుర్వినియోగం, వీటన్నిటి విషయంలో తనకున్న సమాచారం మేరకు, తనకు అందుతున్న సమాచారం మేరకు లోతైన విచారణ చేసుకుంటూ ఆ వ్యవస్థని గాడిని పెట్టే ప్రయత్నంలో మొట్టమొదట సంస్థ ఆదాయ వనరులు దెబ్బతినటం, సంస్థ మీద అప్పుల భారం పెరిగిపోతూ ఉంటాం, అలాగే సంస్థ నిర్వహణ ఖర్చులు కూడా ఒక రకంగా అంటే గాదె కింద పందికొక్కుల్లాగా, మార్క్ మై వర్డ్స్. ఎందుకంటున్నానంటే తన ద్వారా రివీల్ చేయబడ్డ సమాచారం మేరకు అసలు సంస్థకి ఏమాత్రం సంబంధ బాంధవ్యాలు లేని వైసీపీ నాయకుల అనుయాయులుగా చలామణి అవుతున్న చాలామందిని సంస్థ ఉద్యోగులుగా చలామణి చేస్తూ వారు పని చేసేది ఒక దగ్గర, జీతం పొందేది సంస్థ ద్వారా అయిన వందలాది మంది ఉద్యోగుల నియామకాల విషయం, అసలు ఒక అసమగ్రమైన నియామక ప్రక్రియ ద్వారా వాళ్ళని నియామకం చేసి వారికి కోట్లాది రూపాయలు సంస్థ నిధుల నుంచి వేతనాలు చెల్లిస్తా వీటన్నిటినీ తను ఎలుగెత్తి చాటం జరిగింది, ప్రజల దృష్టికి తీసుకురావటం జరిగింది. అయితే ఇక్కడ వారినందరినీ ఉద్యోగ విధుల నుంచి తొలగిస్తున్నాము అని చెప్పని తను ప్రకటించడం జరిగింది. ఇక్కడి నుంచి అసలు సమస్య మొదలైంది. అంటే బోర్డు చైర్మన్గా తనకు తాను స్వతంత్రించి వాళ్ళని తొలగించే అధికారం తనకు ఉందా లేదా? అధికారమే తనకు ఉండున్నట్టయితే ఆ రోజు ఎప్పుడో తను ప్రకటన చేసి ఉండి ఇప్పటి వరకు అది అమలుకు నోచుకోలేదు అని అంటే ఖచ్చితంగా పూర్తి స్థాయి అధికారం తనకు లేదు అనేది నిర్ధారణ అవుతుంది. తనకు సహకరించాల్సిన అధికార వ్యవస్థ ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో తనకు సహకరించడం లేదనేది అర్థమవుతూ ఉంది. ఇక్కడ తను ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నాడు. అదే సందర్భంలో ఆ సంస్థ నిధులని గత యాజమాన్యం రామ్ గోపాల్ వర్మ వంటి వారికి కోట్లాది రూపాయలు దోచిపెట్టిన వ్యవహారం, ఆ నిధులను కూడా తిరిగి రాబట్టే ప్రయత్నం తను నిజాయితీగా చేయటం, ఆ సంస్థ ఆర్థిక స్థితిగతులను గాడిని పెట్టే ప్రయత్నం చేయటం, ఈ నేపథ్యంలో అధికార వ్యవస్థ తాను ఆశించిన స్థాయిలో తనకి స్పందించటం లేదనే ఒక అసంతృప్తి తనలో మొదలైంది. ఆ అసంతృప్తి చివరికి అధికార వ్యవస్థ తనకి పూర్తి స్థాయి సహాయ నిరాకరణ చేస్తున్నారన్న అభిప్రాయానికి రావడానికి కూడా కారణమైంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ జీవీ రెడ్డి ఫర్దర్గా స్పందించిన తీరు, అధికార వ్యవస్థ తనకు సహాయ నిరాకరణ చేస్తున్నారు, ఎండీగా ఉన్న దినేష్ కుమార్ ఐఏఎస్ అధికారి తన ఆదేశాలను పాటించడం లేదు. అటువంటప్పుడు ఐఏఎస్ అధికారి గురించి ఫిర్యాదు ఎవరికి చేయాలి? తాను ప్రెస్ మీట్ పెట్టి ఐఏఎస్ అధికారి గురించి, ఐఏఎస్ అధికారి సహాయ నిరాకరణ గురించి, వారు ఈ అవకతవకల విషయంలో దోషులకు సహకరిస్తున్నారన్న అంశాలని తాను మీడియాకి రివీల్ చేయటం కాకుండా కాంపిటెంట్ అథారిటీ అయిన సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి వాటిని తీసుకెళ్ళి ఉండాల్సింది. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లటంలో తను తగు టైంలో రెస్పాండ్ అవ్వలేదనేది వాస్తవం. తను తీసుకెళ్ళదా, తాను ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్కి రివీల్ చేయడం జరిగింది. ఇక్కడ వివాదానికి ఆస్కారం తను కల్పించాడు. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటి అంటే, ఈ అంశం ఎప్పుడైతే తాను మీడియాకి రివీల్ చేశారో ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా చేరింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ కన్సర్న్ మినిస్టర్ బీసీ జనార్దన్ గారిని అలర్ట్ చేయడం జరిగింది. ఈ వివాదం మూలాల్లోకి వెళ్ళి ఆ ఇరువురు వర్షను అంటే చైర్మన్ అండ్ ఎండి ఇరువురు వర్షను తీసుకోమని చెప్పడం జరిగింది. బీసీ జనార్దన్ రెడ్డి గారు చైర్మన్గా జీవీ రెడ్డి గారిని, ఎండిగా కన్సర్న్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ గారిని ఇరువురిని పిలిచి వారి వర్షన్లు, వారి దగ్గర ఉన్న సాక్ష్యాధారాలని సేకరించడం జరిగింది. తర్వాత సీఎంఓ కూడా పిలిపించి ముఖ్యమంత్రి గారితో వివరణ తీసుకోవడం జరిగింది. అంటే స్వయానా జీవీ రెడ్డి గారి వివరణ తీసుకోవడం జరిగింది. ఇక్కడ జరిగింది ఏంటి అంటే,
నాతో ఉన్న యాక్సెస్ దృష్ట్యా నా దృష్టికే ఈ అంశాలు తీసుకురావచ్చు కదా. ఎకాఎకిన మీడియాలోకి వెళ్ళి ఒక ఐఏఎస్ అధికారి గురించి మీడియాలో ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వానికి ఐఏఎస్ అధికారులు లాయల్గా లేరు అన్న అభిప్రాయం ప్రజల్లో ఇవాళ చర్చనీయాంశమైంది కదా. నాతో ఉన్న రేపో దృష్ట్యా నా దృష్టిగా తీసుకొచ్చున్నట్టయితే నేనే దీన్ని ఎమికబుల్గా పరిష్కరించడానికి ఆస్కారం ఉండేది కదా, నేనే చర్య తీసుకోవడానికి ఆస్కారం ఉండేది కదా. ఎందుకు ఇలా తొందరపాటు పనులు చేశారు అని చెప్పని ముఖ్యమంత్రి గారు జీవీ రెడ్డి గారిని మందలించడం జరిగింది. అంటే ఇక్కడ తన ప్రభుత్వ హయాంలో ఒక చైర్మన్ ఒక ఎండీ మధ్య ఒక వివాదం తలెత్తినప్పుడు ఆ వివాదాన్ని మీ మధ్య 1-to-1 వివాదంగా పరిష్కరించుకోవాలనే ప్రయత్నం కన్నా ప్రభుత్వ పెద్దగా ఉన్న నా దృష్టికి తీసుకొచ్చి ఉండాల్సింది అని చెప్పని ముఖ్యమంత్రి గారు మందలించడాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఉంది. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కూడా తన ద్వారా నియామకం చేపట్టబడ్డ తన పార్టీ నాయకుడు జీవీ రెడ్డి గారు ఫైబర్ నెట్ కార్పొరేషన్లో జరుగుతున్న అవకతవకల గురించి ఆ అవకతవకలని ప్రక్షాళన చెయ్యాలి అని చెప్పని తాను చేస్తున్న ప్రయత్నంలో తన చిత్తశుద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఉండాల్సింది. ఎందుకంటే జీవీ రెడ్డి ఇంటెగ్రిటీ ఇక్కడ ప్రశ్నార్థకంగా మారకూడదు. తన ప్రయత్నంలో అది లోపభూయిష్టమైన ప్రయత్నం, అది దురుద్దేశాలతో కూడుకున్న ప్రయత్నం అని చెప్పని అభిప్రాయం కలగటానికి ఆస్కారం లేదు. తాను చిత్తశుద్ధితో అక్కడ జరుగుతున్న అవకతవకలని వెలికి తీయాలనే నిజాయితీతో పనిచేస్తూ ఉన్నాడు. అటువంటప్పుడు పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు జీవీ రెడ్డికి ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి, అంటే చంద్రబాబు నాయుడు గారి డ్యూయల్ రోల్, ఒకటి పాలనాధినేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన పాలనా హయాంలో ఒక వ్యవస్థలలోని ఇద్దరు పాలక మండలి ఎండీ మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించాలి. అదే సందర్భంలో పార్టీ అధినేతగా తన పార్టీ నాయకుడి మనోభావాలను కూడా కాపాడి తీరాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు జీవీ రెడ్డి లేవనెత్తిన అంశాలను సీరియస్గా పరిగణలోకి తీసుకున్నారు. ఆ తీసుకున్న అంశాల మీద కన్సర్న్ మినిస్టర్ గారిని ఇరువురి వర్షను తీసుకోమని చెప్పారు. ఇరువురి వర్షను రిపోర్ట్ రూపంలో వారి దగ్గరికి చేరింది. వారు ఆ అధికారి మీద చర్య తీసుకోవడానికి సిద్ధపడ్డారు. కానీ అదే అంశాన్ని వారు స్వయంగా జీవీ రెడ్డి గారికి తెలియజేసి ఉండాల్సింది. పార్టీ అధినేతగా మీ ప్రయత్నంలో ఉన్న చిత్తశుద్ధిని నేను పరిగణలోకి తీసుకుంటున్నా. ప్రస్తుతం గవర్నర్ గారి ప్రసంగం, బడ్జెట్ సమర్పించడం, ఎమ్మెల్సీ ఎన్నికలు, వీటన్నిటి నేపథ్యంలో కొంత సమయం తర్వాత నా స్పందన తెలియజేస్తా, మీరు సమయంతో ఓర్పుతో ఉండండి అని చెప్పనే ఒక మాట ముఖ్యమంత్రిగా పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి జీవీ రెడ్డి గారికి వచ్చున్నట్టయితే, అంటే ఇక్కడ జీవీ రెడ్డి గారి యాటిట్యూడ్ తెలిసిన ముఖ్యమంత్రి గారు కొంచెం ఆ కోణంలో ఆలోచించి ఉండాల్సింది. అయితే ఇక్కడ జీవీ రెడ్డి గారికి కూడా 100% లోపం ఉంది. పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇష్యూస్ వెళ్ళాయి. వారు ఏ విధంగా స్పందిస్తారు అనేది తను వేచి చూడాలి. వేచి చూడకుండానే చాలా వేగంగా వేరే ఇంకెవరో ఇన్ఫ్లుయెన్స్కి లోనయ్యి వేరే ఇంకెవరో రెచ్చగొడితే తాను ఎమోషనల్గా బర్స్ట్ అయిపోయి తనకు తాను నేను రాజీనామా చేస్తున్నా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి హోదాకి, అలాగే ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి అని చెప్పని ఒక లెటరు ముఖ్యమంత్రి గారిని అడ్రస్ చేస్తూ పంపించి, ఆ పంపించిన లెటర్ని మీడియాకు కూడా రిలీజ్ చేయటం వల్ల ఒక సంక్షోభ పరిస్థితికి తనకు తాను దారితీయించాడు. ముఖ్యమంత్రి గారి స్పందన ఏంటో వేచి చూస్తే పోయేది కదా. ఒకటి, ముఖ్యమంత్రి గారు తన సమక్షానికి వచ్చిన జీవీ రెడ్డిని 1-to-1 తన ఎదురుగా కూర్చొని ఉన్న జీవీ రెడ్డిని ప్రాపర్గా అడ్రస్ చేయడంలో ముఖ్యమంత్రి గారిది, పార్టీ అధినేతది, ముఖ్యమంత్రి గారు అంటానికి కూడా లేదు, పార్టీ అధినేతది కొంత ఫెయిల్యూర్ ఉంది. అదే సందర్భంలో జీవీ రెడ్డి గారి స్పందన బాధ్యత రాహిత్యం, 100% బాధ్యత రాహిత్యం. అంటే ఇక్కడ ఆత్మగౌరవ సమస్య అని చెప్పని నిన్నటి నుంచి చర్చ నడుస్తూ ఉంది. ఎస్, ఖచ్చితంగా తాను చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నానికి అధికార వ్యవస్థ సహకరించడం లేదు అని చెప్పనే తనకి ఆ ఆత్మగౌరవ సమస్య ఎదురై ఉండొచ్చు.
తమ ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి గారు నువ్వు ఇంత ఒంటరిగా దీని ఇష్యూ ఈ విధంగా కాకుండా నా దృష్టికి తీసుకొచ్చి ఉండాల్సింది అని చెప్పని తను మందలించటాన్ని కూడా అది తన ఆత్మగౌరవానికి తగిన దెబ్బగా తను భావించి ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా రాజకీయాల్లో కొనసాగాలి అనుకునేటప్పుడు 100% కొంత సంయమనం పాటించి తీరాలి. ఇవాళ తన నిజాయితీతో కూడిన ప్రయత్నానికి అధికార వ్యవస్థ సహకరించాల. కానీ తానే సంయమనంతో ముఖ్యమంత్రి గారి దృష్టికి ముందే తీసుకెళ్ళి ఉన్నట్టయితే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రి గారు పిలిచిన తర్వాత ఆయన దృష్టికి తీసుకెళ్ళటం కాకుండా ముందే ఆయన అపాయింట్మెంట్ తీసుకొని సంస్థలో ఈ విధమైన లోటుపాట్లు జరుగుతూ ఉన్నాయి, ఇంత నిధులు దుర్వినియోగం జరిగింది, ఇన్ని వందల మంది వాళ్ళ ఆయాచితంగా జీతం పొందుతూ ఉన్నారు అనే అంశాన్ని తనకు తానుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎందుకు తీసుకెళ్లాలా? అలా తీసుకెళ్ళి ఉన్నట్టయితే బాల్ ముఖ్యమంత్రి గారి కోర్టులో ఉండేది కదా, అంతిమ నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉండేది కదా. ఇవాళ ఒక కంపల్షన్ ముఖ్యమంత్రి గారికి క్రియేట్ చేసి తానే డైరెక్ట్గా ప్రెస్లో రివీల్ చేసి ఆ రివీల్ చేసిన తర్వాత దాన్ని కొనసాగింపుగా మళ్ళీ రాజీనామా వ్యవహారాన్ని కూడా తానే బిగిన్ చేసి ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఏం ఆప్షను వదిలిపెట్టావు? ఇంకా రాజీనామా ఆమోదించడం కన్నా ఆయనకి ఇంకే ఆప్షన్ అట్టి పెట్టావు? మీడియాకి రివీల్ చేసేసి సోషల్ మీడియాలో అదొక ఇష్యూగా నిన్నటి నుంచి వివాదాస్పదంగా మారుతూ తమ పార్టీ శ్రేణులే తమ నాయకత్వం మీద అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితులు సృష్టింపబట్టం అని అంటే 100% పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు కొంతవరకు దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే జీవీ రెడ్డి వైపు నుంచి మరింతగా ఆ ఘర్షణపూరిత వాతావరణాన్ని విస్తృతపరిచారు. అంటే ఆ ఘర్షణ పెరగటానికి జీవీ రెడ్డి కూడా మరింతగా బాధ్యుడయ్యాడు. దాని పర్యవసానం 2 రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతా ఉంది. ఈ సోషల్ మీడియాలో ఈ విస్తృతంగా జరుగుతున్న చర్చల పర్యవసానం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల భవిష్యత్తు ప్రశాంతకంగా ఎందుకు మారాలి? వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళని పార్టీ నిలబెట్టింది, వాళ్ళకున్న అనుభవం రీత్యా వాళ్ళని సరైన అభ్యర్థులుగా భావించి పార్టీ నిలబెట్టింది. ఆ నిలబెట్టున్న అభ్యర్థులు 2 రోజుల్లో ఎలక్షన్ ఎదుర్కోబోతూ ఉన్నప్పుడు ఇవాళ సోషల్ మీడియా ద్వారా సృష్టింపబడిన ఈ వివాద నేపథ్యంలో వాళ్ళ భవిష్యత్తు ఎందుకు ప్రశాంతకంగా మారాలి? ఖచ్చితంగా పార్టీకి ఇటువంటి సంక్లిష్ట పరిస్థితి సృష్టించడం జీవీ రెడ్డికి శ్రేయస్కరంగా. ఎందుకంటే పార్టీతో తన అటాచ్మెంట్ 3 సంవత్సరాలు, పార్టీకి తను ఎంత కంట్రిబ్యూట్ చేశాడో పార్టీ కూడా తనకి అంతటి అవకాశాలు ఇచ్చింది. నామినేటెడ్ పోస్టు విషయంలో తాను లైవ్ డిబేట్లో లక్షలాది మంది ప్రజలు చూస్తూ ఉండగా పార్టీ నాయకత్వాన్ని ప్రభుత్వ అధినేతని ధిక్కరించే వ్యాఖ్యలు చేసినా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా నాయకత్వం తనకు ఒక అవకాశం ఇచ్చింది. రాజకీయాల్లో కొనసాగాలనేది మీ వ్యక్తిగత నిర్ణయం. ఒకసారి రాజకీయాల్లో అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత రాజకీయాల్లో సంయమనంతో ఓర్పుతో వ్యవహరించి తీరాలి. మన యాటిట్యూడ్ మొత్తం ప్రజా జీవితంలో ప్రదర్శించాలి అంటే కొన్ని సందర్భాల్లో సాధ్యం కావు. కొన్ని ప్రొసీజర్లకు అనుగుణంగానే వ్యవహరించాలి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నప్పుడు సంయమనంతో వ్యవహరించాలి. ఇక్కడ ఖచ్చితంగా 2 పక్షాల వైపు నుంచి కొంత తప్పు ఉంది. కానీ జీవీ రెడ్డి వైపు నుంచి ఎవరు నన్ను విమర్శించుకున్నా పర్వాలా. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ నేపథ్యంలో వాస్తవాల ప్రాతిపదికగానే మాట్లాడాలని నేను నిర్ణయించుకున్నా. అంతిమంగా రాష్ట్రం ముఖ్యం, కోట్ల మంది ప్రజల భవిష్యత్తు ముఖ్యం. పార్టీకో ప్రభుత్వానికో లేదా రాష్ట్ర భవిష్యత్తుకో ప్రతిబంధకాలు సృష్టించే స్థాయి వివాదాస్పదం కావటం అనేది 100% ఆక్షేపణీయం. ఆ విధమైన చర్చకి దారితీయటమే ఆక్షేపణీయం. ఇక్కడ సోషల్ మీడియా ద్వారా కూడా కొంత ఒక ఎక్స్టెంట్కి చర్చను తీసుకెళ్తా ఉన్నారు. బాయ్కాట్ ఎమ్మెల్సీ ఎలక్షన్, మేము ప్రత్యర్థులకు ఓటేయబోతా ఉన్నాం. ఏమవుద్ది ప్రత్యర్థులకు ఓటేస్తే? ప్రత్యర్థి నెగ్గుతాడు, ప్రభుత్వం కూలిపోద్దా? మీరు ఏరి కోరి గెలిపించుకున్న ప్రభుత్వం కదా. ఇవాళ రాష్ట్ర భవిష్యత్తుకి ఈ ప్రభుత్వ పాలన వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇవాళ యువత భవిష్యత్తు నిర్మాణంలో కానీ,
రాష్ట్ర పారిశ్రామిక పెట్టుబడులు రప్పించడంలో కానీ అభివృద్ధి చేయడంలో కానీ అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక పెనుబోతాన్ని నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించడంలో కానీ ప్రభుత్వం ఏం తప్పు చేయటంలా. ఇవాళ ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు సక్రమంగా పరిపాలన చేయాలి, మరొకసారి కూడా అధికారంలోకి రావాలి, అప్పుడు మాత్రమే ఈ రాష్ట్ర భవిష్యత్తు సుస్థిరం అవుతుంది అని చెప్పని, రాష్ట్ర యువత భవిష్యత్తు సుస్థిరం అవుతుంది అని చెప్పని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఇటువంటి అప్పుడు కొన్ని ఎమోషనల్ ఇష్యూస్ని అతిగా మ్యాగ్నిఫై చేసి భూతద్దంలో చూసి మన దృష్టికోణంలోనే నిర్ణయాలు జరగాలి, మనం అనుకున్నదే అమలు జరగాలి అని చెప్పనే కొద్దిమంది చేస్తున్న ఈ ప్రచార పర్యవసానం మొత్తం సోషల్ మీడియా పొల్యూట్ అవుతూ ఉంది. ఇవాళ ఇటువంటి ప్రచారాల వల్ల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అభ్యర్థుల గెలుపోవటములు ఏం ప్రభావితం కావు. 33 ఎమ్మెల్యేలు నెగ్గిన 2 కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల్లో 34 మంది ఎమ్మెల్యేలకు 34 మంది నెగ్గిన ఈస్ట్ వెస్ట్ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో ఈ సోషల్ మీడియా కొద్దిపాటి ప్రచారంతో ఆ ఎన్నికల గెలుపులు ఓటములు ప్రభావితం అయిపోతాయి అని చెప్పని నేనైతే అనుకోవట్లా. కానీ ఈ విధమైన ప్రచారం వల్ల తమ నాయకత్వాన్ని తామే పలసం చేసే ప్రయత్నం చేయటం వల్ల జరిగిన సంఘటన మూలాల్లోకి వెళ్ళి ఎనలైజ్ చేయని పర్యవసానం ఖచ్చితంగా జీవీరెడ్డి చిత్తశుద్ధిని నేను ఇప్పటికీ శంకించను. కానీ తన అప్రోచ్ 100% తొందరపాటు నిర్ణయాలు చేశాడు. ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు ఆ మాట వ్యాఖ్యానించడానికి నాకు. ఎందుకంటే ఇవాళ ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసావు, ముందే కలిసి ఉన్నట్టయితే, ముందే ఆయన దృష్టికి సమాచారం చేర్చున్నట్టయితే, ఆ రోజు ఆయన స్పందించకుంటే ఆ రోజు నింద ఆయన మీద ఉండేది. ఇవాళ మీడియా ముఖంగా బహిర్గతం చేసి ఒక వివాదాస్పదంగా మారిన తర్వాత ఇప్పుడు అంతా కలిపి 2-3 రోజుల్లోనే ప్రభుత్వ ఎజెండా వేరే ఉంది. ఇవాళ గవర్నర్ ప్రసంగాన్ని, బడ్జెట్ని, ఎమ్మెల్సీ ఎన్నికల్ని వీటినన్నిటిని పక్కకు పెట్టేసి రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది మిర్చి రైతుల ప్రయోజనాలని పక్కకు పెట్టేసి ఈ వివాదం మీదే ప్రభుత్వం మొత్తం కూర్చోవాలా. కాబట్టి 100% సంయమనం పాటించాల్సిన సందర్భంలో లేనిపోని వివాదాలకి కారణభూతులయ్యారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిది 100% టేక్ ఇట్ గ్రాంటెడ్ అనుకోవడానికి లేదు. ఆయన వైపు కొంత తప్పు జరిగింది, కానీ ఎక్కువ తప్పు మాత్రం జీవీరెడ్డి వైపు నుంచే జరిగింది. అంటే ఇక్కడ జీవీరెడ్డి వ్యక్తిత్వాన్ని నేను శంకించను, ఎట్టి పరిస్థితుల్లో కూడా శంకించను. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వ్యక్తి, తన నిజాయితీ గురించి, తన పట్టుదల గురించి నాకు అవగాహన ఉంది. కానీ ఈ ఇష్యూని హ్యాండిల్ చేయడంలో తను చూపిన కొంత అత్యుత్సాహంగానే నేను భావిస్తాను, ప్రొసీజరల్ వైలేషన్గానే నేను భావిస్తాను. అంటే జరిగిన తప్పులని కట్టడి చేసే ప్రాసెస్ అది కూడా ఒక ప్రొసీజర్ ప్రకారమే జరగాలి. కానీ ఆ ప్రొసీజర్ వైలేషన్ జరిగిందనేది 100% వాస్తవం. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.